హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు అమెరికా తన సూపర్ పవర్ బలాన్ని చాటుకుంటూ ఆర్థిక ఆంక్షల ఆట ఆడుతూ పెద్ద పెద్ద దేశాలను సైతం తలవంచేలా చేసేది. ఆ ఆంక్షలు ఒక రకమైన ఆయుధంలో పనిచేసేవి, దేశాలను ఒక్కొక్కటిగా గడగడలాడించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆంక్షల స్థానంలో సుంకాలు అనగా టారిఫ్ల ఆటను ఆడుతూ అమెరికా ఒక్కో దేశాన్ని ఒక్కొక్కసారి ఆర్థికంగా ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. ఈ సుంకాల ఆటలో అమెరికా ఇప్పటి వరకు 20కి పైగా దేశాలను టార్గెట్ చేసింది. అందులో బ్రిక్స్ సభ్య దేశాలు కూడా ఉన్నాయి. ఈ సుంకాలు కేవలం చిన్న దెబ్బ కాదు, ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను బాగా ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ సుంకాల బారి నుంచి భారత్ ఇప్పటి వరకు ఎలాగోలా తప్పించుకుంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఆటలో భారత్ను ఇంకా పూర్తిగా లాగలేదు. కానీ ఇక ముందు సరైన వ్యూహం, దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోతే భారత్ కూడా ఈ సుంకాల ఒత్తిడి నుంచి తప్పించుకోలేదు. కావున ఇది మన దేశానికి ఒక హెచ్చరిక లాంటిది. ఇక ఇప్పుడు ఒక షాకింగ్ విషయం ఏమిటంటే, అమెరికా ఇప్పుడు భారత్లోని కాపర్ మరియు ఫార్మాస్యూటికల్ పరిశ్రమలను టార్గెట్ చేస్తుంది. ఏకంగా కాపర్ ఉత్పత్తులపై 50% సుంకం, ఔషధ ఉత్పత్తులపై 200% సుంకం విధిస్తామని బహిరంగంగా బెదిరించింది. ఈ సుంకాలు ఒక్కసారిగా విధిస్తే భారత్లోని ఈ 2 కీలక పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఔషధ పరిశ్రమపై ఈ సుంకాలు పడితే భారత్ ఎగుమతులు భారీగా ప్రభావితమవుతాయి. అయినా ఒక విషయం ఆలోచించండి, అమెరికా భారత ఔషధ పరిశ్రమను టార్గెట్ చేస్తుంది, కానీ భారత ఔషధాలు లేకుండా అమెరికా ఒక్కరోజు కూడా నడవలేదు. అమెరికా ఈ బెదిరింపులు ఎందుకు చేస్తుంది? భారత ఔషధ పరిశ్రమలో ఏముంది? దానిపై అమెరికా ఎందుకు ఇంతలా ఆధారపడుతుంది? ఈ సుంకాల ఆట వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? ఈ విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. ట్రంప్ నాయకత్వంలో అమెరికా ఎందుకు ఇంత కోపంగా ఉంది? ఇది కేవలం ఆవేశంలో తీసుకున్న నిర్ణయమా, లేక ఒక బాగా ఆలోచించిన వ్యూహమా అనేది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది. కానీ ప్రస్తుతానికి అమెరికా భారత్తో సహా ఇతర దేశాలపై తన వైఖరిని వేగంగా మార్చుకుంటుంది. జూలై 9వ తేదీని గడువుగా పెట్టి అమెరికా దాదాపు 22 దేశాలను టార్గెట్ చేసింది. వీటి ఉత్పత్తులపై 25% నుంచి 50% వరకు సుంకాలు విధించింది. ఈ జాబితాలో జపాన్, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు ఉన్నాయి. మీ స్క్రీన్పై ఆ దేశాల జాబితాను, వాటిపై విధించిన సుంకాల శాతాన్ని చూడవచ్చు. ఈ సుంకాల వల్ల ఆ దేశాల ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో ఖరీదు పెరుగుతాయి. అంటే ఆ దేశాల ఎగుమతులు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో భారత్ పేరు లేదు. ఎందుకంటే అమెరికాకు భారత అవసరం ఎంతో ఉంది. అమెరికా భారత్తో ఒక చిన్న మినీ ట్రేడ్ డీల్ని త్వరలోనే ఖరారు చేయాలని చూస్తుంది. అందుకే ఆగస్టు 1 వరకు భారత్కు గడువు ఇచ్చింది. కానీ ఈ గడువులోపు భారత్ను ఒప్పందం కుదుర్చుకునేలా ఒత్తిడి చేయడానికి అమెరికా రకరకాల పన్నాగాలు పన్నుతుంది. మొదట అమెరికా తన జన్యుపరంగా మార్పు చేసిన పంటల అంటే GM క్రాప్స్పై భారత్ విధించిన సుంకాలను తొలగించాలని డిమాండ్ చేసింది. అలా చేస్తేనే ట్రేడ్ ఒప్పందం ముందుకు వెళ్తుందని చెప్పింది. కానీ ఈ డిమాండ్ను ఒప్పుకుంటే భారత రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. భారత రైతుల సామర్థ్యం, వారి జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే భారత్ ఈ డిమాండ్ను ఒప్పుకోలేదు. ఎంత ఒత్తిడి వచ్చినా గట్టిగా నిలబడింది. దాంతో చేసేదేమీ లేక అమెరికా కొత్త ఆట మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఔషధ ఉత్పత్తులపై 200% సుంకం విధిస్తామని బెదిరించింది. ఈ బెదిరింపు అన్ని దేశాల ఔషధ పరిశ్రమలను ఉద్దేశించి చెప్పినట్టు కనిపించినా కూడా అసలు లక్ష్యం మాత్రం మన భారత్తే. ఈ సుంకాలతో భారత్పై ఒత్తిడి పెంచి ట్రేడ్ డీల్ను త్వరగా ఖరారు చేయించాలన్నదే అమెరికా యొక్క అసలైన ప్లాన్. ఫ్రెండ్స్, కోవిడ్ సమయంలో భారత ఔషధ పరిశ్రమ ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికాకు ఔషధాలు సరఫరా చేసి ఎన్నో ప్రశంసలు పొందింది. అయినా ఇప్పుడు ఎందుకు ఈ ఒత్తిడి? అమెరికా ఎందుకు భారత్ను టార్గెట్ చేస్తుంది? దీని వెనుక అసలు కథ ఏమిటంటే అన్నదాని గురించి మాట్లాడుకుంటే, అమెరికా భారత ఔషధ పరిశ్రమపై భారీగా ఆధారపడుతుంది. అమెరికా తన జనరిక్ ఔషధాల్లో 33% కంటే ఎక్కువ భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. యాంటీబయాటిక్స్, డయాబెటీస్, గుండె జబ్బులు, క్యాన్సర్ ఔషధాల విషయంలో భారత్ అమెరికాకు అతిపెద్ద సరఫరాదారు. అంతేకాదు, జనరిక్ ఔషధాల ఎగుమతిలో భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1. ప్రపంచంలోని ప్రతి మూలకు భారత ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి. భారత ఔషధ పరిశ్రమను ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని గుర్తిస్తారు. పరిమాణం పరంగా చూస్తే భారత్ 3వ అతిపెద్ద ఔషధ ఉత్పత్తిదారు. కానీ విలువ పరంగా చూస్తే 14వ స్థానంలో ఉంది. కావున ఈ గ్యాప్ ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. భారత ఔషధాలు ఇతర దేశాల కంటే చాలా చౌకగా ఉన్నాయి. అందుకే భారత ఔషధాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా డిమాండ్లో ఉన్నాయి.
అమెరికాలో జనరిక్ ఔషధాల తయారీ ఖర్చు చాలా ఎక్కువ. అక్కడ స్థానికంగా జనరిక్ ఔషధాలను ఉత్పత్తి చేయడం దాదాపు అసాధ్యం. అందుకే అమెరికా భారత్పై ఆధారపడుతుంది. ఒకవేళ భారత్ మేము అమెరికాకు ఔషధ ఎగుమతులను ఆపేస్తామని నిర్ణయం తీసుకుంటే అమెరికా తీవ్ర ఇబ్బందుల్లో పడిపోతుంది. 200% సుంకం విధించిన భారత్కు తాత్కాలికంగా కొంత నష్టం జరిగినా దీర్ఘకాలంలో అమెరికన్లే రెట్టింపు ధరలకు ఔషధాలు కొనవలసి వస్తుంది. ఎందుకంటే భారత ఔషధాలపై అమెరికా ఆధారపాత్రతను తొలగించుకోవడం అంత సులభం కాదు. ఇక కాపర్ పరిశ్రమ విషయానికొస్తే అమెరికా ఈ రంగంలో కూడా భారత్ను టార్గెట్ చేస్తుంది. కాపర్ ఉత్పత్తులపై 50% సుంకం విధిస్తామని చెబుతుంది. అమెరికా ఎలక్ట్రిక్ వాహనాలు, నిర్మాణ రంగం, డేటా సర్వర్ టెక్నాలజీలు కాపర్పై భారీగా ఆధారపడి ఉన్నాయి. కానీ 2020 నుంచి 2024 వరకు అమెరికాలో కాపర్ గనుల ఉత్పత్తి 18% తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో భారత్, చిలీ, ఇండోనేషియా వంటి దేశాలు అమెరికాకు కాపర్ని సరఫరా చేస్తున్నాయి. ఇప్పుడు 50% సుంకం విధిస్తే భారత్కు ఎగుమతుల్లో నష్టం జరిగినా అమెరికా వ్యాపారాలకు కాపర్ ఖరీదు పెరుగుతుంది. దీనివల్ల వారి ఉత్పత్తి ఖర్చు కూడా భారీగా పెరుగుతుంది. అంటే ఈ నిర్ణయం ఎవరికీ లాభం చేకూర్చదు. అమెరికా తన వ్యాపారాలకు ఇబ్బంది తెచ్చుకుంటుంది, భారత్కు కూడా నష్టం జరుగుతుంది. ఇది ఒక రకంగా చూసుకుంటే నీ చావు నువ్వు చావు, నా చావు నేను చస్తా అన్నట్టుంది. అమెరికా ఈ బెదిరింపులతో భారత్ను ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ భారత్ ఈ ఒత్తిడికి భయపడకూడదు. బదులుగా తన షరతుల మీద ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అమెరికాపై ఆధారపాత్రతను తగ్గించి యూరప్, లాటిన్ అమెరికా వంటి ఇతర దేశాల ఔషధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. భారత్ తన ఫార్మాస్యూటికల్ అండ్ కాపర్ పరిశ్రమలను మరింత బలోపేతం చేసుకుని భారత్ అందరితో వ్యాపారం చేస్తుంది. కానీ తన షరతుల మీద మాత్రమే అని ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలి. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు? మీరు మీ అభిప్రాయాన్ని, ఆలోచనలను కామెంట్లలో తప్పక చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.